ఒక్క పని కూడా సరిగ్గా చేయవా? హోమ్ టూర్ అని చెప్పాను కదా, ఇంకా ఇలా కూర్చుంటావేంటి? రావా? Hey guys, welcome back to our channel Nanu Pinky Official. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు, ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఆఫ్ ours, home tour. అండ్ అసలు ఇంతవరకు హోమ్ టూరే మనం చేయలేదు, పాత ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఎక్కడ చేయలేదు. బట్ ఇక్కడికి వచ్చిన 6 monthsకి ఈ రోజు మనకి కుదిరింది హోమ్ టూర్ చేయడానికి. చూపించేద్దాం మొత్తం అంతా, మన ఇల్లు, మన బాల్కనీ. అసలు స్నాప్స్లో ప్రతి ఒక్కరు బాల్కనీయే చూపిస్తారు. మనం ఎప్పుడో ఒక ఎంటీ హోమ్ టూర్ చూపించాం, గుర్తుందా? బిఫోర్ థింగ్స్ ఆర్ గెట్టింగ్ ఆక్యుపైడ్. యా, సో ఇంకా లోపలికి వెళ్ళిపోదామా? దిస్ ఈజ్ ఎంట్రన్స్. ఇదంతా నిజమైన పువ్వులా? లేదు, అంటే నిజమైన పువ్వులు రోజు ఉండవు కదా, అందుకే నేను కొంచెం పండగలప్పటి నుంచి పెట్టాను. అండ్ ఇప్పుడు కూడా క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ వచ్చేస్తున్నాయి కాబట్టి అలానే ఉంచేసా. దిష్టి కోసం అని ఇది ఆంటీ పెట్టించారనమాట. యా, కల్బంద పెట్టించారు. యా, ప్లీజ్ వెల్కమ్ ఎవ్రీవన్. ప్లీజ్ రియల్లీ వి కెన్. యా, ఓకే, కమ్. సో ఇదే మా అందరి ఫేవరెట్ ఏరియా అన్నమాట. బ్యూటిఫుల్, చాలా ఎక్కువ స్పేస్ అన్నమాట. ఇంత థీమ్ గా ఎలా ప్లాన్ చేసిందంటే మాత్రం మేడం తెలుసు కదా, వేసుకున్న డ్రెస్ కి అంతసేపు ప్లాన్ చేస్తుంది. ఇంట్లో మనం వాడే థింగ్స్ అంటే కనుక అన్ని ప్లాన్డ్. అండ్ నాకు మెయిన్గా ఈ కలర్ సోఫా నేను చేయించుకున్నాను, ఆల్రెడీ మీకు చూసే ఉంటారు. ఒక పర్టికులర్ ఏరియాలో మనం వెళ్ళి చేయించుకున్నాం. అండ్ ఆబ్వియస్గా ఇంకా ఫ్రేమ్స్ అనేవి మనకి కామన్ ఉండాల్సిందే. అండ్ మా మోస్ట్ ఫేవరెట్ పిక్చర్ అనమాట, ఎందుకంటే మా లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట ఇండియన్ కిచెన్ అనేది. సో ఆ ఫ్రేమ్ అక్కడ పెట్టుకున్నాం. ఈ సోఫాస్ చాలా కంఫర్ట్ ఉంటుంది తెలుసా అసలు. ఎస్, ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అనమాట. ఎందుకంటే హ్యాపీగా ఇలా పడుకుని మంచిగా చూడొచ్చు టీవీస్ అన్ని. అండ్ ఇక్కడ నేను ఈ పాకెట్స్ని ఎందుకు పెట్టించుకున్నా అంటే ఇందులో మనం వాటర్ బాటిల్స్, ఫోన్స్ పెట్టుకోవచ్చు. లోపలంతా కొన్ని పేపర్స్ అవి ఉన్నాయి, కొంచెం స్టోరేజ్ పర్పస్. యా, అండ్ ఇక్కడ ఒక ల్యాంప్ ఉంది, ఐ విల్ షో యూ. దిస్ ఈజ్ వన్ ల్యాంప్. ఎందుకంటే నైట్ టైమ్స్ యాక్చువల్లీ టీవీకి పైన లైట్ ఉండడంతో మనం టీవీ చూస్తున్నప్పుడు రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో ఈ ల్యాంప్ ఒకటి వేసుకుని మనం మంచిగా మూవీస్ చూడొచ్చు. ఎస్, అంతే. అండ్ అక్కడ ల్యాండ్ ఫోన్, మనకి ఏమైనా ఆన్లైన్ ఆర్డర్స్, గెస్ట్స్ ఎవరు వచ్చినా కూడా మనకు కాల్ వస్తుంది అనమాట. కాల్ వచ్చిన తర్వాతే మనకి పంపిస్తారు. సో ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఏంటంటే ఒక మంచి థింగ్ ఏంటంటే అసలు మన కోసం ఎవరు వచ్చినా సరే మనకి కాల్ చేసి ఇంటిమేట్ చేసి మనకి పైకి పంపిస్తారు అనమాట. ఈవెన్ ఆర్డర్ ఎనీథింగ్ ఎల్స్, ఎనీథింగ్ మన ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా సరే. దానివల్ల ఇంట్లో ఎవరు లేకపోయినా కూడా ఇదేంటిది సెక్యూర్డ్గా ఉంటుంది. ఇది నేను మీషోలో తీసుకున్నాను అనమాట, జస్ట్ హోమ్ డెకర్ పర్పస్. నేను మీకు లింక్స్ కావాలి అంటే నాకు చెప్పండి, నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక డస్ట్బిన్ ఉంటుంది, బికాజ్ చిన్న చాక్లెట్స్ అవి తింటూ ఇక్కడే వేసేయడానికి ఒక డస్ట్బిన్. ఇది కూడా థీమ్, మీరు చూస్తే సోఫా, ఈ మ్యాట్, డస్ట్బిన్ అన్నీ మ్యాచింగ్స్ అనమాట. యాక్చువల్లీ ఇంతకుముందు ఈ మ్యాట్ గ్రే ఉండేది, ఇది నిన్ననే తీసుకున్నాను. అది డ్రై వాష్కి ఇచ్చేయడంతో సాఫ్ట్నెస్ పోయింది. బేసిక్గా ఏదైనా అంతే కదా, ఇప్పుడు ఇది కొత్తలో ఉంది, ఇప్పుడు 2-3 సార్లు డ్రై వాష్కి వెళ్ళింది అనుకో, షర్టే నార్మల్గా ఇది అయిపోతుంది. అవును, మళ్ళీ మార్చుకోవాలి. మరి ఇల్లు అన్నాక కొనుక్కోవాలి కదమ్మా. నిజమే. యా, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? పై సెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. అవి నేను ప్లాంట్స్ ఐకియాలో తీసుకున్నాం. మీరు పాత వీడియోస్లో చూస్తే నేను మీకు అన్ని డీటెయిల్గా చెప్పాను కదా. ఆ ప్లాంట్స్ కార్నర్స్లో పెట్టాను. అండ్ అవార్డ్స్, అది వచ్చేసి సునీల్ భాష్యం అవార్డ్. అండ్ ఆ పక్కది నా మోస్ట్ ఫేవరెట్, నా అంటే మాది. బికాజ్ ఫస్ట్ టైం మేము ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసాం, అందులోని మనమే విన్ అయ్యాం. అది 2022 అనుకుంటా. యా, 2 years బ్యాక్. అది కపుల్ కేటగిరీ. అండ్ దట్ పాండా నేను ఎక్కడో తీసుకున్నా, నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ పక్కనున్న షో పీస్ ఉంది కదా, అది నేను మీషోలోనే తీసుకున్నాను. ఆ పక్కనున్న చిన్న యానిమల్స్ కూడా అది నాకు త్రిష తీసుకొచ్చింది. అండ్ ఈ టార్టాయిస్ కూడా నేను ఒక సమ్ ర్యాండమ్ ఎగ్జిబిషన్లో తీసుకున్నా. అండ్ ఆ తర్వాత బిట్స్ హాస్టల్ అని ఉంది కదా, అది మేము ఒక ఫెస్ట్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాం. సో అది కూడా మాకు 2022లోనే. అది కూడా మాకు ఒక మంచి, అంటే ఇప్పుడు అంటే ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఎన్ని అవార్డ్స్ వచ్చినా అంత మెమొరీగా అనిపించదు. బట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఏది వచ్చినా కూడా అది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. అవి గౌతమ్ సర్టిఫికేట్స్. వాడు ఏదో బాడీ బిల్డింగా, యా, బాడీ బిల్డింగ్లో పార్టిసిపేట్ చేశాడు, అది గౌతమ్ సర్టిఫికేట్ అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడే మనం సోనీ 75 inches అనమాట. 75 inches అనమాట సోనీ. సో ఇది మనం కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు తీసుకున్నాం. యా, ఎంత పడింది?
ఇది అప్రాక్స్ 1.4 lakhs ఎంత పడినట్టు. యా అండ్ ఇది JBL స్పీకర్. ఇవేవి ప్రమోషన్ కాదు గైస్, మేము కొనుక్కున్నవే. మన చాలా items మంది ఏవి అడుగుతున్నారు మీరు ఎక్కడెక్కడ ఏం తీసుకున్నారు అని. సో హాల్ అయితే మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? 3 rooms ఉన్నాయి, కిచెన్ ఉంది, దేవుడు పూజ మందిరం ఉంది, బాల్కనీ ఉంది. సో ఫస్ట్ అయితే బాల్కనీకి వెళ్ళిపోదాం. కమాన్. మా అందరి మోస్ట్ ఫేవరెట్ ఏరియా అనమాట. ఈ కర్టైన్స్ లైఫ్ స్టైల్లో తీసుకున్నాను. ఇది కూడా నానికి తెలియకుండానే తీసేసుకున్నాను. సో లెట్స్ గో. సో మా ఇంటి మొత్తంలో బాల్కనీ మాత్రం నా ఫేవరెట్ అనమాట, ఇంకా చెప్పక్కర్లేదు దానికోసం. యా ఎందుకంటే చల్ల గాలి, మంచి వ్యూ. లైఫ్లో పైన ఉన్నామో లేదో తెలియదు కానీ హైట్లో మాత్రం పైన ఉన్నాం అనమాట. సో ఇంకా మంచిగా వ్యూ చూసుకుంటూ ఎంత ఓ మై గాడ్ వర్షం పడిపోతుంది అసలు. చూసారా అంటే ఇంకా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నీ కనిపిస్తాయి, మంచిగా ఉంటుంది వ్యూ. అండ్ మేము ఒక 20 members వరకు కూడా ఇక్కడే అడ్జస్ట్ అయిపోయి ఒక దగ్గర కూర్చుంటూ హౌసీ ఆడతాం, నెక్స్ట్ యూనో కార్డ్స్ ఆడతాం, చాలా మంచి ఫన్ చేసుకుంటాం. అండ్ నాకు ఈ సెక్షన్ చాలా ఇష్టం. నేను ఒక బుద్ధాని పెట్టుకున్నాను, ముందు క్యాండిల్స్ ఉన్నాయి, ఇవి సెంటెడ్ క్యాండిల్స్ అనమాట. మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది అండ్ లైటింగ్ కూడా. సో నైట్ టైం లైట్స్ అన్ని ఆఫ్ చేసేసుకుని ఈ క్యాండిల్ ఒకటి పెట్టుకుని ఇక్కడ కూర్చుని హ్యాపీగా డిన్నర్ చేయొచ్చు, మాట్లాడుకోవచ్చు. ఏ కైండ్ ఆఫ్ పీస్ అనమాట. చాలా రిలాక్సింగ్ ఉంటుంది ఇక్కడ. యా ఒకసారి ఇక్కడ చూసావా ఏమైందో? అందుకే కవర్ చేస్తున్నాను చెప్పేస్తున్నా. వర్షానికి మొత్తం ఊడిపోయాయి. ఇవన్నీ మొత్తం లీవ్స్ వచ్చేవన్నమాట. కాకపోతే ఏమైందంటే వర్షానికి గాలికి ఇలా ఉండే లీవ్స్ అన్ని ఊడిపోయాయి. బట్ నేను ఇక్కడ వేరే డెకోర్ అనుకుంటున్నాను, అది మళ్ళీ నా ఛానల్లో మళ్ళీ చేసేచ్చు కదా. హైదరాబాద్ వెళ్ళి లేదు, ఐకియాలోనే అవసరం లేదు బేబీ. నా దగ్గర ఒక ట్రిక్ ఉంది, నీకు నేను అంత బడ్జెట్ ఇవ్వట్లేదు అందుకే. ఓ షిట్. సో అలా వస్తే ఇక్కడ చూడొచ్చు, ఇది మనం క్రియేట్ చేసుకున్నది అనమాట. మనకి స్పేస్ అయిపోతే మనమే స్పేస్ క్రియేట్ చేసుకుందాం. అలా ఆ ఫార్ములా మనం చేసుకుందాం. యాక్చువల్లీ ఇది నాని ఐడియా అనమాట. మేము ఒక ఐకియాకి వెళ్ళినప్పుడు శాంపుల్గా వాళ్ళకి డిస్ప్లే చేస్తారు కదా, సో మాకు అది చూసి మేము ఈ రాంబస్ మిర్రర్స్ అండ్ ఈ లీవ్స్ అన్ని తీసుకున్నాం. ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ టీపాయ్ ఉంటుంది, ఇది కూడా మేము ఐకియాలోనే తీసుకున్నాం. ఎందుకంటే సమ్ ఈవినింగ్ ర్యాండమ్గా కూర్చుని కాఫీ తాగుతూ లేకపోతే స్నాక్స్ తింటూ. నీకేది ఇష్టం ఈ పార్ట్ మొత్తం ఇంట్లో? నీకు ఏ పార్ట్ ఇష్టం? బాల్కనీ ఆబ్వియస్లీ. ఓన్లీ బాల్కనీయేనా? నేను ఇష్టమేమో అంటావు అనుకున్నా. నువ్వు వెళ్ళేంటి అంటే లోపలికి వెళ్ళిపోదాం. మన బాల్కనీ పక్కనే మన డైనింగ్ ఏరియా అన్నమాట. సో ఇది కూడా మంచి థీమ్ తో మేము తీసుకున్నాం అన్నమాట. తీసుకున్నప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు ఇలా అయిపోయింది. లేదు బేబీ, ఇప్పుడు కూడా బాగానే ఉంది. యా అండ్ మేము ఎందుకు లైట్ కలర్స్ తీసుకున్నాము అంటే బేసిక్గా సోఫా డార్క్ కదా, సో డైనింగ్ ఏరియా లైట్ ఉండాలి అండ్ ఫ్రిడ్జ్ బ్లాక్ కాబట్టి వైట్ అండ్ బ్లాక్ థీమ్లో మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇది కూడా లైఫ్ స్టైల్లోనే తీసుకున్నాం. 6 seater. యాక్చువల్లీ ఐకియాలో చూసాం, ఐకియాలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 70-80K ఉంది. బట్ ఇది మేము ఒక 30Kలోనే తీసుకున్నాం. అప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయి. యా 6 seater, ఇది 4 chairs ప్లస్ ఒక బెంచ్ అన్నమాట. ఇచ్చారు ఒక ఇద్దరు కూర్చోడానికి, ఒక 4 chairs ఇచ్చారు. ఇది బాగానే ఉంది. అండ్ ఈ ప్లేస్కి వస్తే ఇంకా స్నాక్స్ మొత్తం అవి ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఆబ్వియస్లీ స్నాక్స్ మా ఇంటికి ఏ గెస్ట్ వచ్చినా సరే స్నాక్స్ అన్ని ఇక్కడ నుంచి తీసుకుని తినచ్చు. అండ్ అదంతా సెరామిక్ ఏరియా అనమాట, లైక్ గ్లాసెస్ కానీ పైన అండ్ మగ్స్. మాకు మగ్స్ అంటే ఈ మధ్య కొంచెం పిచ్చి పట్టుకుంది. అక్కడ డ్రీమ్ బిగ్ అనే ఒక మగ్ కూడా ఉంది, దట్స్ మై ఫేవరెట్. అండ్ అక్కడ కొన్ని కపుల్ మగ్స్ అవన్నీ. అండ్ ఇక్కడ టిష్యూస్, ఈ పార్ట్ అంతా స్టోరేజ్కి పెట్టుకున్నాం అనమాట, లైక్ ఆఫ్టర్ లంచ్ అండ్ డిన్నర్ వాటి కోసం. దట్స్ మై యూనికార్న్ బాటిల్. చిన్నపిల్లలు అలాంటి బాటిల్స్ ఇవి కొనుక్కొని. యాక్చువల్లీ నాకు ముందు కాంపిటీషన్ ఉండేవారు కాదు, కానీ ఇప్పుడు అందరూ కాంపిటీషన్ వచ్చేస్తున్నారు, అందుకే నేను అవన్నీ జాగ్రత్తగా దాచుకుంటున్నాను అనమాట. నువ్వే వచ్చేస్తున్నా నా కాంపిటీషన్. యాక్చువల్లీ మీకు అక్కడ కనిపిస్తున్న ఇన్స్టాక్స్ ఉంది కదా, అది నాని ఒక 2 years బ్యాక్ నా హ్యాపీ బర్త్డేకి గిఫ్ట్ తీసుకున్నాడు, కానీ నాకు గిఫ్టే ఇవ్వలేదు, నాది నేనే ఓపెన్ చేసుకున్నాను. దీంతో ఒక్క ఫోటోని తీసిందేమో అడగండి, నేను ఇప్పుడు ఇది వదిలేసి వెళ్ళిపోతాను. అసలు అందులో సెటప్ నువ్వు చేసావా? అడగండి, కొన్ని సిస్టర్ సరిపోతుంది, సెటప్ చేసి ఇవ్వాలంట. సరేలే. అండ్ ఈరోజు లంచ్లో మాకు సాంబార్, కాలీఫ్లవర్ కర్రీ, పప్పు, పచ్చడి అండ్ ఇక్కడ ఈ చాక్లెట్స్. యాక్చువల్లీ ఇది ఫ్రూట్ బాస్కెట్ అనమాట, కాకపోతే ఫ్రూట్స్ అయిపోయాయి, గౌతమ్ తినేసాడు, అందుకే మేము చాక్లెట్స్తో ఫిల్ చేసేసాం. నేనే చేయించాను దగ్గరుండి. సో ఇక్కడ కూడా ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనమాట. మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో అడుగుతారు, ఆర్టిఫిషియల్ కన్నా రియల్వి పెట్టచ్చు కదా అని. రియల్వి మనం పెట్టి మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటే మనం పెట్టుకోవచ్చు, అనవసరంగా అవి ఏమైనా అవి వాడిపోతే మనమే మళ్ళీ బాధపడాలి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై అనదర్ ఫేవరెట్ వెంకటేశ్వర స్వామి ఫోటో అనమాట. సో బేసిక్గా ఇది ఓనర్స్ది, మంది కాదు.
బట్ దీన్ని ఇక్కడే ఉంచండి, మూవ్ చేయొద్దు అని చెప్పారు. నాకు దేవుడి విషయంలో ఇంకా సెంటిమెంట్ కాబట్టి నాని కూడా చెప్పాడు అసలు మూవ్ చేయొద్దు, అక్కడే ఉంచేద్దామని. సో హ్యాపీగా ఎప్పుడైనా కొంచెం లో ఫీల్ అయితే ఆ బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకుని అక్కడ కూర్చుని మంచిగా ప్రేయర్ చేసుకుంటా అనమాట. యా, లెట్స్ గెట్ ఇన్ టు ద కిచెన్. సో వెల్కమ్ టు అవర్ కిచెన్. ఎస్, ఇదే నా స్పాట్ అనమాట. హ్యాపీగా నాకు నాని త్రిష దోశలు వేస్తే నేను ఇక్కడ కూర్చొని తింటాను. ఎందుకంటే నాకు చట్నీలు చేయడం వచ్చు. దోశలు నేను వేస్తే అది దోశ లేకపోతే ఇరిగిపోయిన పేపర్ ముక్కలు అనుకుంటారు, అస్సలు పర్ఫెక్ట్గా రాదు. అండ్ ఇవన్నీ మేము చాలా కష్టపడి ఆర్గనైజ్ చేసుకున్నాం. ఏంటిది అంటే ఇదంతా మసాలా స్పైసెస్ అనమాట. నేను త్రిష ఫిక్స్ అయిపోయాం ఏంటి అంటే ఇంకా బయట ఫుడ్ వద్దు, ఇంట్లో ఫుడ్ అని చెప్పి మేము రసం, పొటాటో ఫ్రై, త్రిష చికెన్ ఫ్రై, నేను వెజ్లో కొన్ని కర్రీస్కి అన్నీ అరేంజ్ చేసుకున్నాం. అండ్ ఆబ్వియస్లీ మేము డ్రై ఫ్రూట్స్ అయితే తింటాం రోజు, అట్లీస్ట్ కొంచెమైనా సరే, కొంచెం కొంచెంగా. నాని ఒక్కడే తిండి, అందుకే నవ్వుతున్నాడు. మేము అందరం తింటాం బాగానే. యా, అండ్ ఇది మా కిచెన్, ఇది స్టవ్ అండ్ 4 ఏమంటారు వీటిని, 4 బర్నర్స్. 4 బర్నర్స్ వచ్చే స్టవ్ అనమాట. 3 తీసుకోకూడదు, అందుకే 4 తీసుకున్నాం. అండ్ కమింగ్ టు దిస్ సెక్షన్, వెళ్ళిపోతుంది ఒక్కొక్కటి వెళ్దాం కదా, ఇక్కడ నుంచి 1 నుంచి వెళ్దాం. ఓకే, అదంతా నాకు సంబంధం లేనిది, అందుకే ఇదంతా జిమ్ అనమాట. ప్రోటీన్ అండ్ మిక్చర్స్ ఇవన్నీ ఉన్నాయి. అదంతా గౌతమ్ది, సో నాకు సంబంధం లేదు అది. సో నెక్స్ట్ ఇది మాకు అంటే మేమేం అన్ని వంటలు చేయం, ఆంటీయే చేస్తారు కాబట్టి మాకు ఆంటీకి కావాల్సినవి మాత్రమే ఇక్కడ ఉంచుకున్నాం. ఎండుమిర్చి, మసాలా స్పైసెస్, షుగర్ అండ్ ఆల్, అంతే. ఇంకా కాఫీ పౌడర్స్ అవి ఉన్నాయి. ఈ సెక్షన్స్లో ఏం లేవు, ఎంటీ బాక్సెస్, అంటే ఆన్లైన్ ఆర్డర్స్ చేసుకున్న బాక్సెస్ ఏమైనా ఉంటే పార్సెల్స్కి వాటికి స్టోరేజ్కి ఉంచుకున్నాం. ఇక్కడంతా పౌడర్స్, సాంబార్ పౌడర్, రసం పౌడర్ అండ్ ఇంకా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్పైసెసే ఉన్నాయి. అండ్ కమింగ్ టు దిస్ సెక్షన్, ఇది మనకి అవెన్ అనమాట. అండ్ ఇది ఎయిర్ ప్యూరిఫైయర్. ఇదంతా ఇక్కడ యూటిలిటీ ఏరియా ఉంది కదా, నేను జస్ట్ చూపిస్తా అంతే. ఇది యూటిలిటీ ఏరియా, డస్ట్బిన్స్ అవి ఉంటాయి, పక్కన వాషింగ్ మిషన్ ఉంది. సో యూటిలిటీకి, వాషింగ్కి కావాల్సిన థింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది ఒక స్టోరేజ్ పార్ట్. దట్స్ ఇట్. ఇదే మా కిచెన్, ఇంతకు మించి ఏం లేదు. సో ఇప్పుడు మనం చూపించబోతున్నాం ఫ్రిడ్జ్. ఇది ఓకే, ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు మన ఫ్యామిలీ కాబట్టి ఏమనుకోరు. సో ఎస్, ఇదే మా ఫ్రిడ్జ్ అనమాట. నిన్నే చాలా కష్టపడి క్లీన్ చేసాం. అంటే మీరు హోమ్ టూర్కి క్లీన్ చేసుకుంటారా లేకపోతే చేసుకోరా అని కాదు. సో మీకు చూపించాలి అన్నప్పుడు మరి కొంచెం నీట్గా ఉంచుకోవాలి కాబట్టి ఇంకా మొత్తం క్లీన్ చేసాం. ఈ పైనంతా పికిల్స్ అండ్ ఎగ్స్ అనమాట. ఇవి చికెన్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ కింద కొత్తిమీర, కరివేపాకు, చిల్లీ, పచ్చళ్ళు ఇంకా అవి ఉన్నాయి. ఇక్కడంతా నేను కర్డ్ రైస్ కలిపి పెట్టాను. అండ్ దట్ జాగ్రీ, దోశ బ్యాటర్. మా ఇంట్లో అసలు బిర్యానీస్ తిన్నా, ఏం తిన్నా సాఫ్ట్ డ్రింక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇంకా థమ్స్అప్లు పెద్ద బాటిల్ తెస్తుంటే గ్యాస్ పోతుంది, గ్యాస్ లేకుండా వీళ్ళు ఎవరు తాగట్లేదు, ఆ బాటిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే చిన్న వాట్ డూ వి కాల్ పాకెట్ ప్యాకెట్స్ తెప్పించేసాను. అండ్ ఇవి రియల్ ఫ్రూట్ జ్యూసెస్, నార్మల్గా ఎప్పుడైనా కొంచెం తాగాలి అంటే, బట్ ఐ డోంట్ రికమెండ్, అవంత మంచివి కాదు, కానీ మాకు అలవాటు అయిపోయింది, మార్చుకుంటున్నాం. ఇవన్నీ 0 షుగర్స్ అనమాట. సో షుగర్లెస్ ఎవరికైనా అది సౌండ్ వస్తుంది, ఇగ్నోర్. సో షుగర్ లేకుండా 0 షుగర్తో ఉన్నవి. అండ్ ఇవన్నీ స్పార్క్లింగ్ వాటర్స్, మోగు, టొమాటో కెచప్స్, వాటర్ బాటిల్స్. ఈ పైనంతా కెచప్స్, గీ ఉంది, అమూల్ చీజ్, కర్డ్ ప్యాకెట్స్. మా ఇంట్లో కర్డ్ అనేవి మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే బటర్ మిల్క్ మేము చాలా పెద్ద ఫ్యాన్స్. ఇంకా అందులో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ సెక్షన్స్. బేసిక్గా మేమే ఉంటాం కాబట్టి పెద్దగా ఏముండవు, ఉన్న వాటిలో నేను మీకు అన్నీ కవర్ చేసేస్తున్నా. కమింగ్ టు దిస్ పార్ట్, ఇది అసలు నాకు సంబంధం లేనిది, ఎందుకంటే ఇక్కడంతా నాన్ వెజ్ గౌతమ్ స్టోర్ చేసుకుంటాడు. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, మాకు 3 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇంకా ఐస్ క్రీమ్స్ తినలేదు, నా గొంతు ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది కాబట్టి. మా ఫ్రిడ్జ్ అయితే ఇంతే. సో ఇది మా వర్క్ స్పేస్ అనమాట, మేము చిన్నగా క్రియేట్ చేసుకున్నాం. అది నా రూమ్, లాస్ట్లో చూపిస్తాను. సో ఇక్కడైతే ఇది గుర్తుంది కదా, ఇందాక చెప్పాను కదా మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డు వచ్చిందని. అక్కడ ఆన్ స్పాట్ తీసిన పిక్చర్ చాలా బాగా వచ్చింది అసలు. సో ఇది మాకు ఎప్పుడో ఫ్రేమ్ చేయించి ఎవరో గిఫ్ట్ చేశారు మన ఫ్యాన్ పేజ్ వాళ్ళు. సో మేము దాన్ని చాలా మెమొరీగా దాచుకున్నాం. అండ్ ఇక్కడ నాని ప్రేయర్ చేసుకుంటాడు, జీసస్ ఫోటో. అండ్ యూట్యూబ్లో వచ్చిన మన సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్ యాక్చువల్లీ మిస్ అయిపోయింది. అది హోమ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు కనిపించట్లేదు, బట్ వెతుకుదాం, ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటుంది. అండ్ యా,
ఇది మన మ్యాక్బుక్ అండ్ నాని వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడే ఒక వీడియో రిలీజ్ అయింది, ఇంకా ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూసేసిన తర్వాత వెళ్ళి చూసేయండి. ఇది గ్లోబ్. ఇది ఎందుకు అంటే నేను త్రిష మొత్తం ఇలా మ్యాప్ మొత్తం తిప్పి ఎక్కడ చేపెడితే ఆ కంట్రీస్కి తీసుకెళ్ళాలి అని నాని సునీల్కి రోజు గుర్తు చేస్తుంటాం. అంటే వర్క్ హార్డ్ ఆ కంట్రీస్ అన్నీ తిరగడానికి. అండ్ ఇక్కడ ఇవి మా కెమెరాస్ అన్నీ ఉంటాయన్నమాట, మేము వీడియోస్ అన్నీ షూట్ చేసే కెమెరాస్. ఇది ఇన్స్టాఫ్లో 360. ఇది నా దగ్గర ఉంటే కదా నేను యూజ్ చేయడానికి. సో రండి మా కెమెరాస్ చూద్దాం. నాకు లెన్స్ పేర్లు తెలీదు, బట్ మన దగ్గర 85 ఒకటి ఉంది, కిట్ లెన్స్ ఒకటి ఉంది. బాడీసా అంటే డెడ్ బాడీసా? అది సోనీ 7M3 అన్నమాట. 7M3 బాడీ ఉంది అండ్ చిన్న లెన్స్ ఇది 56 సిగ్మా అంటే లైక్ నికాన్ బాడీ, నికాన్ కెమెరా ఉంది, అది నాది. అండ్ FX30 ఉంది. యా సో ఇవన్నీ లెన్సే. దానికేమో 85 అన్నది లెన్స్. Gmax 85 ఉంది. ఇది ఒక లెన్స్ ఉంది. చాలా బాడీలు ఉన్నాయి మనం వాడితే కనుక, కానీ మేడం ఇప్పుడు వాడరే. అండ్ ఆల్సో మన దగ్గర DJI RS3 గింబల్ కూడా ఉంది. అసలు ఈ టేబుల్ ఎక్కడ తీసుకున్నావు చెప్తా. ఈ గింబల్ కూడా ఉందన్నమాట. నాని మొత్తం నేర్చుకుంటున్నాడు. కాకపోతే ఇవి మోటార్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా చిన్నది అటు ఇటు అయితే మొత్తం అది గింబల్ ఇంకా వర్క్ అవ్వదు అని దాన్ని జాగ్రత్తగా ఉంచాం. అండ్ ఈ టేబుల్ మేము ఐకియాలో తీసుకున్నాం. దీన్ని ఫిక్స్ చేయడానికి చాలా తలకాయ నొప్పి వచ్చింది అసలు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, నేను ఈ ల్యాంప్ ఎందుకు పెట్టుకున్నా అంటే బేసిక్గా నాకు కీబోర్డ్ ఒక్కొక్కసారి కనిపించదు, అందుకు ఇంకా డైరెక్ట్ కీబోర్డ్ మీదకి లైట్ పడేలా ఈ ల్యాంప్, ఇది కూడా నేను ఐకియాలో తీసుకున్నా. అండ్ ఈ ల్యాంప్ కూడా ఐకియాలోనే తీసుకున్నాను. నాకు ఐ డోంట్ నో, నాకు చాలా ల్యాంప్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఇక్కడ దీనికి ఒక 6 డెస్క్స్ ఇచ్చాడు, అందులో అంతా స్టోరేజ్. ఈ పై సెక్షన్ అంతా మావి ట్యాబ్లెట్స్, కొంచెం ఫోన్ రిలేటెడ్ అవన్నీ ఉన్నాయన్నమాట. మెడికేషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ 4 సీటర్ డైనింగ్ టేబుల్లో ఒక చైర్ని ఇలా యూజ్ చేసేస్తున్నాం. నా రూమ్కి వెళ్ళే ముందు సునీల్ వాళ్ళ రూమ్ నేను త్రిష ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది సునీల్ రూమ్ అనమాట. అంటే మేము ఇంట్లో గెస్ట్స్ ఓన్లీ. ఇది సునీల్ రూమ్, అది నాని రూమ్, అది గౌతమ్ రూమ్. మేము వీడియోస్ కోసం వస్తాం, బట్ మా థింగ్స్ ఇక్కడ ఉంటాయి ఎందుకంటే మాకు షూట్కి సంబంధించిన థింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. యా సో మేము అంటే ఉన్న కొంచెం సేపు కూడా మంచిగా చూపించుకోవాలి కాబట్టి నీట్గా పెట్టుకుంటాం. ఈ బెడ్ కూడా నేను చేయించిందే, అంటే నేను 3 బెడ్స్ నేను ఒకేసారి చేయించాను. అండ్ అవన్నీ త్రిష దుబాయ్ నుంచి తీసుకొచ్చింది. అది నేను ఐకియా నుంచి కొన్నప్పుడు త్రిషకు ఒకటి ఇచ్చాను. ఎస్ అంతే. రూమ్లో అన్ని ఫర్నిచర్స్, అన్ని ల్యాప్స్ అక్కడే ఉన్నారు, అన్ని అక్కడే తీసుకొచ్చారు, మాకు సంబంధమే లేదు. ఎందుకంటే అప్పుడు త్రిష మాకు తెలియదు అనమాట. అంటే నాకు తెలుసు కానీ సునీల్ త్రిష ఇలా అని నాకు తెలియదు, ఓన్లీ ఫ్రెండ్గానే నాకు తెలుసు అనమాట. సో అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన, నాకు ఇంటి రిలేటెడ్ ఎప్పుడు నాకు త్రిష తెలీదు. నేను ఒక్కదాన్ని అంతా షాపింగ్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ల్యాంప్. ఇది యాక్చువల్లీ నా రూమ్లో అనుకున్నా, కాకపోతే సునీల్ ఆక్యుపై చేసేసాడు. ఇదేంటిది, ఓకే ఛార్జర్ అక్కడ ఉంది అందుకే ఇది అవ్వట్లేదు. అండ్ ఈ బెడ్కి డెస్క్స్ కూడా వచ్చాయన్నమాట. ఇలా ఇక్కడ కూడా మనం ఏమైనా స్టోరేజ్ పెట్టుకోవచ్చు. నేను యాక్చువల్లీ ఈ బెడ్ నేను తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే నేను ఎక్కువ పిల్లో పెట్టుకుని రిలాక్స్ అవుతాను, ఇక్కడ నాకు అంతలా అనిపించదని యాక్చువల్లీ ఇది నాని రూమ్ అనుకున్నాం ఫస్ట్. కాకపోతే దట్స్ ఓకే, ఏదైతే ఏముంది అని చెప్పి ఇంకా అలా మారిపోయాయి. మాకే రూమ్స్ లేవు, ఇది వాళ్ళ రూమ్సే. అండ్ ఇది కూడా నేను ఐకియాలోనే తీసుకున్నా, ఈ హ్యాంగర్స్ అన్నీ కూడా. సో త్రిష ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసింది. సునీల్ షర్ట్స్ అండ్ బ్యాగ్స్ అవన్నీ ఇవి దుబాయ్లో తీసుకున్నావా? ఇవి దుబాయ్లో తీసుకుంది త్రిష. దట్స్ ఇట్ గైస్. ఇక్కడ ఒక స్టోరేజ్ అండ్ షెల్ఫ్. అండ్ సునీల్ మార్నింగ్ ప్రేయర్ చేసుకోవడానికి జీసస్ ఇక్కడ. దట్స్ ఇట్, అంతే. అండ్ వాష్రూమ్ చూపిద్దాం. వాష్రూమ్ నువ్వే చూపించు, అందులో ఉన్న ఒక అద్భుతాన్ని చూపించు. ఎస్. సో యా, అండ్ యా మావన్నీ చిన్న చిన్నగా క్యూట్గా మాకున్న చిట్టి ప్రపంచంలో మేము ఇలా బతికేస్తున్నాం. సో కమ్ అవుట్, లెట్స్ గో టు అనదర్ బెడ్రూమ్. సో ఇది సునీల్ వాళ్ళ రూమ్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ ఒక చిన్న ఏరియా ఉంది కదా, ఇక్కడ మేము ఈ పిక్చర్ పెట్టుకున్నాం అనమాట. ఇది కూడా నాకు మోస్ట్ ఫేవరెట్. మనం కియా కార్ తీసుకున్నప్పుడు ఇది మనకి వ్యాలంటైన్స్ డేకి నేను నానికి గిఫ్ట్ ఇచ్చాను అనమాట. అండ్ గైస్ ఇంకొకటి ఏంటిది అంటే ఫ్రేమ్స్ అన్నీ మావే ఉన్నాయి, ఎందుకంటే మేము ఇంటికి వచ్చిన తర్వాత మేమే అని మొత్తం ఫ్రేమ్స్ చేయించుకున్నాము. ఆ 1 మంత్ తర్వాత సునీల్ త్రిషాని తీసుకొచ్చి మాకు పరిచయం చేశాడనమాట, దట్ షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ అని. అందుకే వాళ్ళ ఫ్రేమ్స్ ఏమీ లేవు. మళ్ళీ ఏంటి మీరే పెట్టుకున్నారా, వాళ్ళు ఏం పెట్టరా అని అడగద్దు, నో ఆఫెన్స్.
అండ్ ఇది కామన్ వాష్రూమ్. ఇది కొంచెం స్పేషియస్ ఉంది. ఇది గౌతమ్ యూజ్ చేసుకుంటాడు అనమాట, ఎందుకంటే వాడి రూమ్కి వాష్రూమ్ లేదు కాబట్టి. సో అది షవర్ ఏరియా, ఇది వాష్రూమ్, అండ్ ఇక్కడ ఒక వాట్ డు వి కాల్ వాష్ బేసిన్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం బ్రష్ చేసుకోవచ్చు. అండ్ ఈ మిర్రర్ కూడా నేను ఐకియాలోనే తీసుకున్నా. ఇక్కడ మనకి ముందు ఒక పాత మిర్రర్ ఉండేది, నాకు అది నచ్చలేదు, సో నేను ఈ మిర్రర్ తీసుకున్నా. అండ్ ఇక్కడ హ్యాండ్ టవల్, ఫేస్ వాష్, హ్యాండ్ వాష్, సమ్ అనదర్ ఫేస్ వాష్, అదేంటది స్కిన్ రిపేర్ ఫేస్ వాష్ అంట. ఇంతే, ఇంతకు మించి ఇంకేం ఇక్కడ లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? నా రూమ్కి వెళ్దామా, గౌతమ్ రూమ్కి వెళ్దామా? గౌతమ్ రూమ్కి వెళ్ళిపోదాం. సో అప్పుడప్పుడు సాంప్రదాయని సిద్ధపూసని కూడా బయటికి రావాలి కాబట్టి చిన్న పూజా మందిర్ అనమాట. ఎక్కువ స్పేస్ ఇవ్వలేదు, నేను ఎక్కువ స్పేస్ ఇస్తే చాలా బాగుండు అనుకున్నాను. అండ్ ఈ బాబా వచ్చేసి షిరిడి నుంచి తెప్పించారనమాట. అండ్ ఇది మేము తీసుకున్నాం ఎందుకంటే బేసిక్గా మనకి ఈ ఒక్క ఫోటో ఉంటే చాలు అన్ని దేవుళ్ళు ఉన్నట్టే. అండ్ రాముడు, అమ్మవారు, వినాయకుడు, బాబా, తులసమ్మ అండ్ గోమాత కూడా ఉన్నారు. ఇంకా అంతే, చిట్టిగా నేను అప్పుడప్పుడు పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట. స్టూల్ కూడా పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఫుడ్కి నించుని కూడా పూజ చేసుకోలేకపోతున్నాం. అండ్ ఇక్కడ కూడా సమ్ స్టోరేజెస్ అనమాట పైన, అంటే ఓన్లీ అమ్మవారి పూజలు అవి చేసుకున్నప్పుడు వాటికి రిలేటెడ్. అండ్ ఇక్కడ ధూప్ స్టిక్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ విజయవాడ వెళ్ళినప్పుడు గాజులు అవి తెచ్చుకున్నాను. ఇదంతా నేను ఇలా స్టోరేజ్లో యూజ్ చేసుకుంటున్నా. ఈ కిందన గమనిస్తే మీకు కొన్ని ట్రేస్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఏంటి అంటే ఒక డ్రెస్సింగ్ టేబుల్ మేము ఐకియాలో తీసుకున్నాం. ఇట్స్ అ కైండ్ ఆఫ్ వార్డ్రోబ్ అనమాట. కాకపోతే అది మేము తీసుకొస్తున్నప్పుడు ప్యాకేజ్లో బ్రేక్ అయిపోయింది. గ్లాస్ అయితే మేము వేయించాం కానీ ఇంకా అవన్నీ ఫిట్టింగ్ చేయించలేదు. ఇక్కడ ఎలాగో స్పేస్ లేదు, ఎందుకు లేని అలానే ఉంచేసాం. మేబీ నెక్స్ట్ ఇంకో ఇల్లు ఏమైనా మారితే అక్కడ యూజ్ చేసుకుంటాం. గౌతమ్ రూమ్ స్టోర్ రూమ్. సో బేసిక్గా నేను అసలు ఈ రూమ్లో అంటే ఒక రూమ్ బెడ్ అది ఏం ఉండకుండా నా రీల్స్కి నా షూట్స్కి అనుకున్నాను అనమాట. కాకపోతే మనకి ఎలాగో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా ఎక్కువ, ఒక రూమ్లో బెడ్ ఏం లేకుండా ఉంటే మనం ఎక్కడ పడుకుంటాం, గెస్ట్ అందరికీ చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా బెడ్ ఇది కూడా నేను చేయించాను. మన ఇంట్లో ఉన్నవన్నీ నేను దగ్గరుండి చేయించుకున్నా. సో ఇవి మా కంఫర్టర్స్ అండ్ కింద బ్లాంకెట్స్. ఇది నాకు ఇష్టమైన నాని ఫోటో అనమాట. ఇది హైదరాబాద్లో ఫామ్ హౌస్లో తీసుకున్నాం. నాకు ఆ షర్ట్ మీరు చూస్తే మొన్న కిసిక్రీల్కి కూడా ఇలాంటిదే ఒక షర్ట్ వేసుకున్నాడు. అండ్ ఇది ఒక మిర్రర్, ఇది కూడా ఐకియాలోనే తీసుకున్నాం. నేను మీకు చెప్పాను కదా ఒకటి బ్రేక్ అయిపోయింది అని, దాన్ని ప్రస్తుతానికి ఇక్కడ ఇలా పెట్టేశాం. నాని నువ్వు చెప్తా అన్నావు కార్పెంటర్కి. చెప్తాను పెట్టా. షూర్. సో ఇది నువ్వు కష్టపడి ఇస్త్రీ చేస్తావు కదా. సో ఇక్కడ ఇంకొక పిక్చర్ ఉంది. ఇది మా 7 years లవ్ యానివర్సరీకి బ్లాక్ అండ్ బ్లాక్ థీమ్లో తీసుకున్నాం అనమాట. ఇది కూడా నా ఫేవరెట్ పిక్చర్. ఇది ఐరన్ స్టాండ్. నాని వాళ్ళ షర్ట్స్ అన్ని గౌతమ్ ఐరన్ చేస్తాడు, నేను చేయను, నేను చేస్తే అది కాలిపోద్ది ఖచ్చితంగా. ఇంతే, ఈ రూమ్ చిట్టిగా ఇంతే ఉంటుంది. అండ్ ఈ బెడ్ కూడా నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడ వెనకాలంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా గౌతమ్ రూమ్. ఇక్కడ వెనకాల ఒక విండో. అసలైన పాయింట్ చెప్పు, అన్ని గ్రే కలర్ మీకు ఎందుకు కనిపిస్తుంది అనుకుంటున్నారు? థీమ్ అనుకోండి మేడం గారు, గ్రే కలర్లో చేయించింది మొత్తం. ఎస్, అంటే నేను అనుకున్నాను నా బెడ్ కూడా గ్రే, ఇది కూడా గ్రే, అదొక్కటే బ్రౌన్. సునీల్ వాళ్ళ రూమ్లో ఉన్న బెడ్డే బ్రౌన్ ఉంటుంది, అది నానిగా నేను చేయించేసాను. యాక్చువల్లీ ఇంట్లో మనం చాలా చేంజెస్ చేసేసాం. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటి అనుకున్నాం, ఇక్కడికి వచ్చాక చాలా చేంజెస్ జరిగాయి కాబట్టి ఈ బెడ్ని ఇక్కడ పెట్టేశాం. అండ్ ఈ రూమ్లో ఏసీ లేదు, జస్ట్ ఇది గౌతమ్ కూడా నార్మల్గా వర్క్ చేసుకుంటూ చదువుకుంటూ, వాడు ఇప్పుడు ఇంకా ఇంటర్ 2nd year కాబట్టి సో గౌతమ్కి ఈ రూమ్ మనం కేటాయించేసామన్నమాట. సో ఇప్పుడు మోస్ట్ ఫేవరెట్ నాని రూమ్. పేరుకే నానిది కానీ ఎవరి రూమ్? నీ రూమే కదా, నా రూమ్ అంటే తాళం వేసుకొని వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్తే, మళ్ళీ నా రూమ్ అని చెప్పడం ఒకటి. అవును గైజ్, నేను మా ఇంటికి వెళ్ళిపోయినప్పుడు నేను లాక్ చేసేస్తాను ఎందుకంటే నాని ఒక్కడే. అవును, నువ్వు నీట్గా మెయింటైన్ చేసుకుంటే నేను నీకే వదిలేస్తా, నువ్వు మెయింటైన్ చేయవు కదా నీట్గా. సో దా చూపించేద్దాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అది ఎందుకు అది కట్ చేసి నీ ఛానల్ పేజ్ పెట్టుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. లేదు నీ రూమ్ పేరు ఏమంటావు? చూపించేద్దాం. యా గైస్, కమ్ ఆన్, వెల్కమ్ టు మై స్మాల్ వరల్డ్. దిస్ ఈజ్ మై రూమ్. ప్లీజ్ వెల్కమ్, ఎవ్రీవన్ ఆర్ వెల్కమ్. సో ఫైనల్గా అయితే మాత్రం నీ రూమ్లోకి వచ్చేసాం. నీ రూమ్లోకి వచ్చేసాం. లేదు అంటే చెప్పాను కదా, నాని రూమ్, సునీల్ రూమ్, గౌతమ్ రూమ్, మేము గెస్ట్స్ అనమాట. బట్ మావన్నీ ఇక్కడే ఉంటాయి ఎందుకంటే మేము షూట్స్కి వ్లాగ్స్కి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చేయలేం కాబట్టి అన్నీ ఇక్కడే వదిలేస్తాం. ఈవినింగ్ అయ్యాక వెళ్ళిపోతాం, లేదా ఒక్కొక్కసారి ఉంటే నేను త్రిష ఇక్కడే ఉండిపోతాం అనమాట. సో యా, ఫస్ట్ మై మోస్ట్, మీరు నా స్నాప్స్ అన్నిట్లో చూస్తే ఈ ఒక్క మిర్రరే మొత్తం ఇలా ఉంటుంది అనమాట.
ఇది కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాను. ఈ ల్యాంప్ వచ్చేసి నాకు ఇది చాలా ఇష్టం, ఎందుకంటే చాలా వామ్ థీమ్ ఉంటుంది, వామ్ లైట్ కాబట్టి. ఈ హ్యాట్ మీద పింకీ అని ఉంది కదా, ఇది నేను కస్టమైజ్ చేయించుకున్నా లాస్ట్ ఇయర్, ఐ మీన్ 2024 నాని హ్యాపీ బర్త్డేకి మేము బాలి వెళ్ళాం కదా. బాలి వెళ్ళినప్పుడు బాలిలో స్టైలింగ్ కోసం నేను ఇది ఆర్డర్ చేసుకుంటే, నేను ఫ్లైట్లో ఉన్నప్పుడు నాకు ఇది ఇంటికి డెలివరీ అయిందనమాట. సో ఇంకా నేను దాన్ని మర్చిపోలేక నాకు చాలా గుర్తుగా దీని మీద, అంటే ప్రతిరోజు మార్నింగ్ నా పేరు కనిపిస్తుందని ఇలా ఉంచుకున్నాను. యా, అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఫేవరెట్, దిస్ బెడ్ నాకు అసలు చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ నేను ఇది మొత్తం కస్టమైజ్ చేయించుకున్నాను గ్రే. మీరు అక్కడ చూస్తే వాష్రూమ్ ఫ్లోర్ మ్యాట్ కూడా మనకి గ్రే ఉంటుంది, కింద కూడా మనకి డోర్ మ్యాట్ అండ్ ఫ్లోర్ మ్యాట్ కూడా గ్రే ఉంటుంది. అండ్ ఇది ఒక బార్బీ థీమ్లో నేను చేయించుకున్నాను. సో ఈ బెడ్షీట్స్ అంతా కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఫ్రమ్ మీషో అంటే నాకు ఈ బెడ్షీట్ అని చెప్పచ్చు. ఇది అప్రాక్సిమేట్లీ 900 అనమాట, బట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఇది నా బెడ్, అండ్ నా బెడ్ పక్కనే స్టూల్ అండ్ ఛార్జర్ ఉంటుంది. ఆబ్వియస్లీ మనందరికీ ఛార్జర్ అనేది ఒక ఎమోషన్ కాబట్టి ఛార్జర్ కూడా పక్కనే ఉంటుంది. సో ఇది నేను ఒక జ్యువెలరీ యాడ్ చేసినప్పుడు చాలా బాగున్నాను అని నాని నా కోసం ఈ ఫ్రేమ్ చేయించాడు. ఇవి నా వార్డ్రోబ్స్ అనమాట, ఇందు లోపల ఏముంది అనేది నేను చూపించాను. అండ్ ఇది కూడా నాకు ఇంకా ఫేవరెట్ సెక్షన్, ఇక్కడ నా టాయ్స్ అన్నీ ఉంటాయి. ఇదంతా మీరు నా ఛానల్లో ఫుల్ వీడియో చూడండి, అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ చిన్నది నేను మీకు కొంచెం ఉంచేస్తున్నా పెండింగ్. అండ్ ఇక్కడే నేను రెడీ అవుతా, ఇక్కడే నా థింగ్స్ ఉన్నాయి. అండ్ బాల్కనీ కూడా ఏంటి చూడాలి, బాల్కనీ లోపల ఏమేమి ఉన్నాయి అన్నా కూడా మీరు నా ఛానల్ చూసేయండి. ఇంకా అంతే, దట్స్ ఆల్ ఫర్ ద హోమ్ టూర్. ఈ ల్యాంప్ కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా మనం జస్ట్ ఇలా ప్లగ్ చేసుకుని స్విచ్ ఆన్ చేయగానే వామ్ థీమ్ వస్తుంది. అండ్ ఇది నా బాబీ వాటర్ అయిపోయింది, బట్ బాటిల్ ఒకటే ఇక్కడ పెండింగ్ ఉండిపోయింది. సో చూసారు కదా మా హోమ్ టూర్, మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలన్నా సరే కొంచెం మీరు ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే తెలుస్తుంది. అండ్ కొన్ని ఐటమ్స్ కూడా మాకు కొంచెం యూట్యూబ్లో షాపింగ్లో అవైలబుల్గా ఉన్నాయి, మేము కింద ఇక్కడ పిన్ చేస్తాం, ఎవరికైనా కావాలంటే మీరు అది పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏం చేయాలి, ఈ రూమ్ టూర్ ఒకటి మిగిలిపోయింది అనమాట. ఈ రూమ్ మనం చూపించాము కానీ కొంచెం చూపించాము అనమాట. డెప్త్ నీట్గా మొత్తం అంతా మీరు చూడాలనుకుంటే కనుక రమేష్ ఛానల్ని ఫాలో అయిపోండి. అండ్ నా ఛానల్లో మనం పింకీ రూమ్ టూర్ పెట్టబోతున్నాం. సో ఎవరైనా కావాలనుకుంటే ఫుల్ వీడియో అందులో చూడొచ్చు, ఇంకా డీటెయిలింగ్ అందులో చూపిస్తాం. అండ్ ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయి చెప్పాల్సింది, అంటే గర్ల్ రిలేటెడ్ చాలా ఉండిపోయాయి అనమాట. సో నేను ఆ రూమ్ని అందుకే ఆపేసాను, ఎక్కువ చూపించకుండా. మీరు వెరీ సూన్ నా ఛానల్లో నేను ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేసేస్తాను, మీరు అందులో ప్రతి ఒక్కటి చూడొచ్చు. అండ్ యూట్యూబ్లో మనకి ఇప్పుడు షాపింగ్ ఆప్షన్ ఉంది నాని చెప్పినట్టే. సో నేను మీకు ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్లో చాలా ప్రోడక్ట్స్ని ట్యాగ్ చేస్తాను, మీకు కావాలంటే ఆ ప్రోడక్ట్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా ఇంట్లో ఉండాల్సినవి ఉండకూడనివి మీకు ఏమైనా తెలిస్తే మాకు సజెషన్స్లో కామెంట్స్లో మాకు సజెషన్స్ ఇవ్వండి. సో దట్స్ ఆల్ ఫర్ అవర్ క్యూట్ లిటిల్ హోమ్ టూర్ అనమాట. ఫైనల్గా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ అఫీషియల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బై గైస్.